చిన్నతనం నుండే ఎన్నో మహిమలు చూసిన బ్రహ్మంగారు ప్రస్తుత కాలంలో జరిగిన అనేక విషయాలను మనోనేత్రంతో దర్శిస్తూ ముందే చెప్పారు. ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పినవి చాలా వరకు జరిగాయి. మరెన్నో సంఘటనలు భవిష్యత్తులో జరగబోతున్నాయి. ఇప్పటికే కాలజ్ఞానంలో చెప్పినట్టే భయంకరమైన భూకంపాలు వచ్చాయి. ప్రకృతి విలయానికి ప్రపంచంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇక ముందు కూడా ఇలాంటి అనేక విపత్తులు రానున్నాయని, ప్రపంచానికి పెను సవాల్గా మారనున్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నట్లు పండితులు చెప్తున్నారు. రానున్న విపత్తులను ఎదుర్కొనేందుకు సమస్త మానవాళి రెడీగా ఉండాలని సూచిస్తున్నారు. పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానానికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. 400 ఏళ్ల క్రితం బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగనున్న ఎన్నో విషయాలను ఊహించి చెప్పారు. ప్రపంచంలో జరగనున్న ఎన్నో విషయాలను తన కాలజ్ఞానం ద్వారా మానవాళికి అందించారు. ఇప్పటికే బ్రహ్మంగారి కాలజ్ఞానం పేరుతో ఆడియోలు, వీడియోలు, సినిమాలు వచ్చాయి. అప్పట్లో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా కాలజ్ఞాన తత్వాలే. చైనా దిక్కులో కొత్త రోగం పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని, మందులేక ఈ వ్యాధి బారిన పడి ఎంతో మంది చనిపోతారని కాలజ్ఞానంలో ఉందని, అది కరోనా వైరస్ రూపంలో నిజమైందని గుర్తు చేస్తున్నారు. తాజాగా పండితులు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రస్తావిస్తూ 2025 సంవత్సరంలో జరగనున్న విపత్తుల గురించి చెప్తున్నారు. ఇప్పటికే బ్యాంకాక్, మయన్మార్లలో వచ్చిన భూకంపమే ఉదాహరణ అంటున్నారు. ఈ ఏడాదిలో మరిన్ని విపత్తులు జరగనున్నాయని కాలజ్ఞానంలో ఉన్నట్లు చెప్తున్నారు. ఈ ఏడాది ప్రకృతి విపత్తులో ప్రపంచంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని చెప్తున్నారు. ఓవైపు యుద్ధాలు, మరోవైపు ఆకలి కేకలు, వర్ష విద్వేషాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుందంటున్నారు. ముడి చమురు ధరలు భారీగా పెరిగిపోతాయని, ప్రజలు ఏమి కొనాలి, ఏమి తినాలి అనే స్టేజ్లో ఆలోచిస్తారు. ఈ ఏడాదిలో మన దేశంలో శ్రావణ, భాద్రపద మాసాల్లో అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఒకవైపు తుఫాన్లు దేశాన్ని అల్లకొల్లలం చేస్తే, మరోవైపు తాగడానికి చుక్క నీరు కూడా లేక ప్రజలు అల్లాడిపోతారని కాలజ్ఞానంలో ఉన్నట్లు చెప్తున్నారు. భూకంపాలు, వరదలు, కొత్త రాగాలు మరింత పెరుగుతాయని కాలజ్ఞానంలో ఉన్నట్లు చెప్తున్నారు. ఈ ఏడాది సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చి తీర ప్రాంత నగరాలను ముంచెత్తుతుందట. తిరుపతి వెంకటేశ్వర స్వామి కుడి భుజం కదలడం మొదలవుతుందని, కొన్ని చోట్ల ఆలయాల్లో వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్తున్నారు. కృష్ణా, గోదావరి నదులకు వరదలు వస్తాయని, కృష్ణానది మధ్యలో ఈ సంవత్సరం బంగారు రథం కనిపిస్తుంది. ఆ రథం కాంతిని చూసి ప్రజలు కళ్ళుపోతాయని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాసినట్లు పండితులు చెప్తున్నారు. ఈ సంవత్సరం సౌర తుఫానులు ప్రపంచాన్ని ముంచెత్తనున్నాయని, దీంతో సమాచార వ్యవస్థ చెల్లాచెదరైపోతుందని, ఈ సంవత్సరం చాలా వింతలు, విశేషాలు జరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నట్లు పండితులు తెలియజేస్తారు.